హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్కి సంబంధించి అమెరికన్ మార్కెట్స్లో డౌ ఫ్యూచర్స్ మళ్ళీ కొద్దిగా ఈ వారం ప్రారంభంలో కాస్త లాభాల్లో కొనసాగుతుంది. ఒక రకంగా అదొక పాజిటివ్ అంశం. కాకపోతే అక్కడ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది, ఏదో ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు రోజుకి అక్కడ 2 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 1500 మంది మరణాలు సంభవిస్తున్నాయి యుఎస్లో. అండ్ వ్యాక్సిన్కి సంబంధించి మోస్ట్లీ డిసెంబర్ 11వ తారీఖు కల్లా వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుంది అని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ 10వ తారీఖున యుఎస్ ఎఫ్డిఏ భేటీ కాబోతుంది. ఇప్పుడు ఈ ఫైజర్ బయోఎన్టెక్ సంబంధించిన ఏదైతే వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 95% ఎఫికసీ ఉందని చెప్పి కంపెనీ చెప్తుందో దాని ఆమోదం తెలిపేందుకు డిసెంబర్ 10న యుఎస్ ఎఫ్డిఏ భేటీ ఎప్పుడో తొలి నిర్ణయం తీసుకుంటుంది. వన్స్ ఓకే చేసిన వెంటనే ఇమీడియట్గా వివిధ స్టేట్స్కి ఈ వ్యాక్సిన్ వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు, అంత లాజిస్టిక్ సపోర్ట్ అంతా రెడీ చేసుకున్నారు. డిసెంబర్ 11th నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ కావచ్చు యుఎస్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్కి, మోస్ట్గా కోవిడ్ వారియర్స్కి ఫస్ట్ వ్యాక్సినేషన్ జరగబోతోంది. సో మొత్తానికి వన్స్ మనకు ఇంకో 10-15 డేస్లో వ్యాక్సినేషన్ కనుక మొదలైతే కేసుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా బ్రీత్ తీసుకునే అవకాశం మనం దొరుకుతుంది యాజ్ ఆఫ్ నో మనం చూసుకున్నట్టయితే. సో అదర్ దాన్ దట్ మనకు యుఎస్ మార్కెట్స్ నుంచి పెద్దగా వస్తున్న నెగిటివ్ న్యూస్ అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అండ్ మన మార్కెట్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బ్లాక్ స్టోన్ మిల్స్ ఎంఫసిస్ ఎగ్జిట్ యాజ్ స్టాక్ అప్ 3x in 4 years. 4 ఏళ్లలో 3 రెట్లు ఈ స్టాక్ ఎంఫసిస్ స్టాక్ పెరిగింది. కాబట్టి ఇన్వెస్ట్ చేసిన బ్లాక్ స్టోన్ కంపెనీ ఎగ్జిట్ అవ్వాలి, వాటాను తగ్గించుకోవాలన్న ఆలోచన చేస్తోంది. ఫండ్స్ 56% స్టేక్ వర్త్ 13,752 crores. 56% కంపెనీకి వాటా ఉంది. దాని విలువ 13,752 కోట్ల రూపాయలు ఉన్న నేపథ్యంలో దాన్ని మెల్లగా తగ్గించుకొని సొమ్ము చేసుకోవాలని చెప్పి కంపెనీ ఆలోచిస్తుంది. వుడ్ ట్రిగర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వచ్చు. కేపీఎంజీ బిగిన్స్ వెండర్ డిలిజెన్స్. సో కేపీఎంజీ ఇప్పుడే దీనికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం స్టార్ట్ చేసింది డ్యూ డిలిజెన్స్కి సంబంధించి. సో మొత్తానికి ఈ ఎంఫసిస్ స్టాక్ మరింతగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఓపెన్ ఆఫర్ ద్వారా వస్తే. బట్ లాంగ్ టర్మ్ కోసం స్టిల్ మా ఎంఫసిస్ లాంటి స్టాక్స్ బాగానే ఉండొచ్చు, టెక్ స్టాక్స్ బాగానే ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే కొద్దిగా ఈ టైంలో సెల్లింగ్ ప్రెజర్ కూడా వస్తే రావచ్చు, ఎందుకంటే ఒకేసారి అంత స్టేక్ మార్కెట్స్లోకి వస్తుంది కాబట్టి. బిగ్ టెక్ బెట్టింగ్ ఆన్ యుఎస్ కంపెనీస్. సో మనం ముందు నుంచి కూడా చెప్పుకున్నట్టు టెక్ రిలేటెడ్ స్టాక్స్లు యుఎస్, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కూడా మనకి యుఎస్లో ఉన్న టెక్ రిలేటెడ్ స్టాక్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా టెస్లా, జూమ్, ఎన్విడియా, యాపిల్, ఏఎండి, ఫేస్బుక్, అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ లాంటి స్టాక్స్తో పాటు నెట్ఫ్లిక్స్ రిలేటెడ్ లాంటి స్టాక్స్లో కూడా వాళ్ళు కొనుగోళ్ళు బాగా చేస్తున్నారు స్టాక్స్ పరంగా. ఎందుకంటే మంచి బయింగ్ సపోర్ట్ బాగా లభిస్తుంది టెక్ రిలేటెడ్ స్టాక్స్కి. అండ్ ఇంకొక పాయింట్ మనం ఆల్రెడీ దీనిలో కూడా రాసాం మన వెబ్సైట్లో కూడా, ఒక $100 కూడా మనం యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎలా వెసులుబాటు ఉంటుంది అని చెప్పి. అంటే ఒక్కొక్క స్టాక్లో మనం ఇక్కడ మాత్రం ఒక స్టాక్ కొనాల్సిన అవసరం లేదు. వీలుంటే అక్కడ యూఎస్లో మనం పర్సంటేజ్ చొప్పున కూడా కొనేందుకు అవకాశం ఉంటుంది. అంటే 10% రిలేటెడ్ స్టాక్స్ని కూడా మనం కొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అక్కడ దీనికి సంబంధించి ఎస్పెషల్లీ చిన్న చిన్న స్టాక్స్ కూడా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా కావాలంటే కొనుగోలు చేయొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు వెబ్సైట్లో ఉన్నాయి, profitmaster.in వెబ్సైట్లో మీరు ఒకసారి కూడా చూడొచ్చు. $100తో అమెరికన్ మార్కెట్స్లో ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి మనం ఒక స్టోరీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ దీన్ని మనం ఈ ఫ్రాక్షనల్ షేర్ ఇన్వెస్టింగ్ అంటాం, దాన్ని మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే వడా ఐడియా గెట్స్ ఆఫర్ అప్ టు $2 billion లైన్ ఆఫ్ క్రెడిట్ బట్ విత్ కండిషన్స్. సో వోకిల్ లాంటి కంపెనీస్ ముందుకు వస్తున్నాయి ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కంపెనీలో. సో అదొక పాజిటివ్ అంశం అవుతుంది. పాలసీ బజార్ ఇన్ ఫండింగ్ టాక్స్ ఐస్ $2 billion వాల్యుయేషన్. సో $2 billion వాల్యుయేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది పాలసీ బజార్. అండ్ మరిన్ని ఫండింగ్ నిధుల కోసం కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. టాటా ఎస్ఐఏ పంప్ 585 crores మోర్ ఇంటూ విస్తార్. సో విస్తార్లోకి సింగపూర్ ఎయిర్లైన్స్ అండ్ టాటా 2 సంస్థలు కలిపి మరొక $585 దాకా నిధులు వెచ్చించడం, పెట్టుబడి పెట్టడం చూస్తున్నాం. అండ్ ఇంకొక అంశం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుటేజ్, ఆర్బీఐ సీక్స్ డీటెయిల్స్, రెగ్యులేటర్ వాంట్ టు నో ద కాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్ ఇన్ డిజిటల్ ఆపరేషన్స్. సో పదే ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఈ డిజిటల్ డిస్రప్షన్ జరుగుతుంది, ఆపరేషన్స్ ఎందుకు పదే డిజిటల్ ఆపరేషన్స్ ఆగిపోతున్నాయి, దీనికి సంబంధించిన సంపూర్ణ నివేదిక ఇవ్వండి అని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్రధాన
మేజర్ బ్యాంక్స్ కాబట్టి ఇది ఇట్లా డిస్రప్షన్స్ కనుక వచ్చి ఈ డిజిటల్ ఆపరేషన్స్ కనుక హ్యామర్ అవుతే దాని ఇంపాక్ట్ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా పడే అవకాశం ప్రమాదం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇవ్వండి అని చెప్పి కంపెనీ చెప్తోంది. సో అందుకు తగ్గట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యం కూడా సిద్ధమవుతోంది. ఇది ఒక రకంగా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూసే ఒకసారి పెద్ద ప్రమాదం అయ్యే ఇది కూడా ఉంటుంది. IndusInd Bank promoters welcome Reserve Bank of India panel's proposals on bank ownership. సో బ్యాంక్ ఓనర్షిప్ని మెల్లగా కొన్ని ఈ మధ్యకాలంలో డ్రాఫ్ట్లో చాలా మార్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావాలని చెప్పి చూస్తుంది. అండ్ ఓనర్షిప్కి సంబంధించి కొద్దిగా పెంచుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించాలని చెప్పి ఆర్బీఐ ఆలోచిస్తున్న నేపథ్యంలో దీన్ని IndusInd బ్యాంక్ ప్రమోటర్లు హర్షిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతారు హయ్యర్ షేర్ హోల్డింగ్ ఉండాలి, కొద్దిగా తమ షేర్ హోల్డింగ్ని పెంచుకునే అవకాశాన్ని కూడా తమకు కల్పించండి అని చెప్పి. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్ ఇలా ఆలోచిస్తున్నందుకు IndusInd బ్యాంక్ ప్రమోటర్లు సంతోషంగా ఉన్నారు. నిఫ్టీ ఇప్పుడు ఓవర్బాట్ జోన్లో ఉంది. ఇప్పుడు 12,700 నుంచి 13,080 పాయింట్ల రేంజ్లో మన మార్కెట్స్ కదలాడే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ లార్జ్ క్యాప్స్ కంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఇంకా చెప్పాలంటే స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్లో బాగా యాక్టివిటీ కనిపిస్తుంది. చాలా స్టాక్స్ చాలా బుల్లిష్ జోన్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా చెప్పాలంటే ఇంకా స్మాల్ క్యాప్లోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నట్టు ఉంది. కాకపోతే ఏంటంటే ఒక రకంగా బ్రాడర్ పిక్చర్లో చూస్తే మనకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్, తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో అంత హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మార్కెట్స్ రివర్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి బబుల్ ఏమైనా ఉందా అన్న ఆందోళన కూడా ఉంది మనకి. ఎందుకంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ తగ్గి మనకు ఎస్పెషల్లీ చిన్న స్టాక్స్లో బాగా ఒక రకంగా చెప్పాలంటే పెన్నీ స్టాక్స్ కంటే కొద్దిగా అబౌవ్ ఒక మెట్టు పైన స్టాక్స్లో ఎక్కువగా కొనుగోలు మద్దతు బాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కొద్దిగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైంగా మనం చూడొచ్చు. ఇన్వెస్టర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ లిక్విడ్ ఫండ్స్ యాజ్ రిటర్న్స్ డిప్స్. సో లిక్విడ్ ఫండ్స్లో 5-6% దాకా రిటర్న్స్ వచ్చేవి ఇప్పుడు 3-3.5% తగ్గిపోయిన నేపథ్యంలో మిగిలిన ఫండ్స్ వైపు మనము ఇన్వెస్టర్స్ చూస్తున్నారు అన్న ఇది మనం చూస్తున్నాం. అల్ట్రా షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఫండ్స్ ఇన్ ఫేవర్. సో ఇదొక మేజర్ అంశం డెట్ మార్కెట్కి సంబంధించి. ఎల్విబి డిపాజిటర్స్ మనీ సేఫ్, ఆర్బీఐ అడ్మినిస్ట్రేటర్ చెప్తున్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్లో పెట్టిన డిపాజిటర్ డబ్బు సేఫ్, దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి. అండ్ థిమాటిక్ ఫండ్స్ గురించి, వై రష్ ఫర్ థిమాటిక్ ఫండ్స్ ఈజ్ అడ్వెంచరిజం. సో థిమాటిక్ ఫండ్స్లో స్పెసిఫిక్గా ఇన్వెస్ట్ చేసామంటే ఒక అడ్వెంచరిజం లాంటిది అవుతుంది అని చెప్పి కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. అయితే ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాంటిది కావచ్చు నేను చెప్పేది. ఎందుకంటే థిమాటిక్ ఫండ్స్లో ఎస్పెషల్లీ మనకి ఫార్మా ఫండ్స్ కానీ బ్యాంకింగ్ ఫండ్స్ కానీ గత కొద్ది కాలం నుంచి బాగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. కాకపోతే మనకి ఈ లాస్ట్ 1 yearలో కొద్దిగా బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉంది. కాబట్టి ఈ 1 yearలో మనకి నెగిటివ్ రిటర్న్స్ బ్యాంకింగ్ సెక్టర్ చూపిస్తుంది. గత 5 yearsలో 7.2% దాకా ఇది నమోదు చేయడం చూస్తున్నాము రిటర్న్స్ పరంగా చూస్తే. అదే ఫార్మా సెక్టర్ ఈ 1 yearలో దాదాపు 60% దాకా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 3 yearsలో 16%, లాస్ట్ 5 yearsలో 7% వరకు నికరంగా రిటర్న్స్ని ఫార్మా సెక్టర్ అందిస్తూ వచ్చింది. స్పెసిఫిక్గా ఒక థిమాటిక్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు, అంటే స్పెసిఫిక్గా ఫార్మా కానీ ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ అలాంటి ఇది సెలెక్ట్ చేసుకునే ముందు మనకు చాలా ఓర్పు కావాలి. అట్లీస్ట్ 5 to 7 years టైం హోరైజన్ ఉంటే తప్ప మనం థిమాటిక్ ఫండ్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐస్ అప్ టు 60% రైజ్ ఇన్ లోన్ డిస్బర్సల్స్ ఇన్ H2. Loan books is double-digit growth over last 2 months on disbursals to small business and auto sector. So HDFC Bank loan disbursalsలో 60% దాకా జంప్ చూస్తుంది. సో ఒక రకంగా పాజిటివ్ అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తే హెల్త్ అవుట్లే మే గెట్ 50% బూస్ట్ ఇన్ బడ్జెట్. సో ఈసారి మనకి ఫెబ్లో జరగబోయే బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్త్ కేర్ సెక్టార్కి ఎక్కువగా బూస్టింగ్ ఉండొచ్చు. దాదాపు గతంలో కేటాయించిన నిధుల కంటే 50% అధికంగా నిధులు కేటాయించవచ్చని చెప్పి స్టేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్కి సంబంధించి వ్యాక్సిన్కి నిధుల ఏం లేదు, వ్యాక్సిన్కి ఎంత డబ్బులు ఖర్చు పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మన ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎస్పెషల్లీ హెల్త్ అండ్ ఇన్ఫ్రాకి ఎక్కువ బూస్ట్ లభించబోతుంది. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. హెల్త్ కేర్లో ఏ స్టాక్స్ వైపు మనం దృష్టి పెట్టచ్చు, ఇన్ఫ్రా స్టాక్స్లో ఏ స్టాక్స్ వైపు మనం దృష్టి పెట్టచ్చు అని మనం చూసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్లో ఈ స్థాయిలో ఒకేసారి మనకు జంప్ బాగా డబ్బులు కనుక వచ్చినట్టయితే హెల్త్ కేర్ సెక్టార్కి, సో అందుకు తగ్గట్టు మనకి డిమాండ్ కూడా సదరు స్టాక్స్కి పెరుగుతుంది. సో దీన్ని కొద్దిగా కీన్గా వాచ్ చేస్తూ ఉండండి. ఏ స్టాక్స్ చూడాలి? హెల్త్ కేర్లో మనకి ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్కి సంబంధించిన సిరంజెస్ తయారు చేసే కంపెనీస్ అనుకోవచ్చు.
అండ్ గ్లాస్ వయల్స్ తయారు చేసే కంపెనీస్ అనుకోవచ్చు, అలాంటివి చూడొచ్చు. కాకపోతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామా లేకపోతే ఇక్కడ వాడతామా అనేది చూడాలి. అటువైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద ఎత్తున డిమాండ్, అంటే ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మేర గతంలో కేటాయించారు. దాన్ని పెంచినట్టయితే రోడ్వేస్ ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీస్కి, ఈపీసీ కంపెనీస్కి, సిమెంట్ కంపెనీస్కి, ఇలా డిఫరెంట్ కంపెనీస్కి బెనిఫిట్ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బ్రాడర్ పిక్చర్ కూడా చూసే విధానం కూడా కొద్దిగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాబోయే 1 or 2 years కోసం. తారీఫ్ హైక్ టు డిపెండ్ ఆన్ లార్జెస్ట్ టెల్కో. మిట్టల్ సేస్ 5G ప్రైజింగ్ మస్ట్ ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నెట్వర్క్స్. సో భారతీ ఎయిర్టెల్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ ప్లాన్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్ హబ్స్ ఫర్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్కి సంబంధించి మోస్ట్లీ అన్ని కంట్రీస్ ఇక్కడ రెడీ అయిపోతున్నాయి. ఎలా వ్యాక్సిన్ ఈ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ని ఉపయోగించుకొని దేశంలో వివిధ ప్రాంతాల్లో అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి మన ఇండియా కూడా అందుకు తగ్గట్టు సిద్ధమవుతోంది. టాటా బిర్లా పిరమల్ మే లీడ్ ఫర్ బ్యాంక్ లైసెన్స్. సో బ్యాంక్ లైసెన్స్ కోసం ఈ కంపెనీస్ అన్ని సిద్ధమవుతున్నాయని వార్త మనం చూస్తున్నాం. ఇండియా మే గెట్ కోవిడ్ వ్యాక్సిన్ బై ఫిబ్రవరి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రైవేట్ మార్కెట్లో దాదాపు 500-600 వరకు ఒక్కొక్క వ్యాక్సిన్ ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. 2 డోసులు వ్యాక్సిన్ ఉంటుంది కాబట్టి ఒక 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు ఈ 2 డోసులు వ్యాక్సిన్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో భారత్ బయోటెక్ సంబంధించి ఇంకా టైం పట్టేట్టు కనిపిస్తుంది. సో చూడాలి ఇది ఎట్లా ఎంతకాలం టైం పడుతుందో అని చెప్పి. గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ ఎక్స్పెక్ట్ ఈఎమ్స్ టు అవుట్ పర్ఫార్మ్ ఇన్ 2021. సో 2021లో ఎమర్జింగ్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అసెట్ క్లాస్ దట్ విల్ అవుట్ పర్ఫార్మ్ ఇన్ 2021. సో 2021లో ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే మనలాంటి మార్కెట్స్, యుఎస్ హౌసింగ్ బాగా పర్ఫామ్ చేయొచ్చని, యుఎస్ స్టాక్స్, గోల్డ్, ఆయిల్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే రిస్క్ ఎక్కువ ఎక్కడ ఉందంటే COVID-19కి సంబంధించిన రిలేటెడ్ స్టాక్స్, టెక్ రిలేటెడ్ స్టాక్స్, సివిల్ అన్రెస్ట్, ట్రేడ్ డిఫాల్ట్, యుఎస్ చైనా ట్రేడ్ వార్ లాంటి అంశాలు మార్కెట్స్కి పెద్ద రిస్క్గా పరిణమించే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే COVID-19 ఒకవేళ ఇక్కడి నుంచి కూడా ఇంకా విజృంభించినా కూడా బిగ్గెస్ట్ రిస్క్ ఉంటుంది మార్కెట్స్కి అని చెప్పి. ఎక్కడెక్కడ లాంగ్ వెళ్తున్నారంటే యుఎస్ స్టాక్స్ లాంగ్ వెళ్తున్నారు, బ్యాంక్స్ని షార్ట్ చేస్తున్నారు, కార్పొరేట్ బాండ్స్ వైపు లాంగ్, అలాగే గోల్డ్ అండ్ బిట్ కాయిన్ వైపు ఇంకా లాంగ్ దృష్టిని మన ఈ పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ చూస్తున్నారని చెప్పి ఇప్పుడు మనకి ఒక అంచనా ప్రకారం గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ మూడ్ ఇలా ఉంది అని చెప్పి బిజినెస్ స్టాండర్డ్లో వార్త చూస్తున్నాం. అబుదాబి ప్లాన్స్ టు స్పెండ్ $122 బిలియన్ ఆన్ ఆయిల్ ఇన్ నెక్స్ట్ 5 years. సో ఒకవైపు ఏమో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గుతున్నాయి. $40, $50 లోపు మనకి క్రూడ్ దొరుకుతుంది. బట్ స్టిల్ ఇంత పెద్ద ఎత్తున మనకి అబుదాబి ఇన్వెస్ట్ చేస్తుందంటే ఒక రకంగా ప్యానిక్ క్రియేట్ చేసే అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే డిమాండ్ బాగా తక్కువ ఉంది, ప్రొడక్షన్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాల వల్ల డిమాండ్ కంటే ప్రొడక్షన్ బాగా పెరిగిపోవడం వల్ల ప్రైజెస్ ఇంకా బాగా తగ్గిపోతాయి. అది దీనికి వీళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుందన్నది ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. చాలా చిన్న పాయింట్, చాలా చిన్న అంశంగా ఇది ఎక్కడో ఒక మూల కనిపించింది. బట్ అది ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ నేను తీసుకుంటారు. హాల్టింగ్ ఆఫ్ తేజస్ రైజెస్ డౌట్స్ ఆన్ వైబిలిటీ ఆఫ్ ప్రైవేట్ ట్రైన్స్. సో ప్రైవేట్ ట్రైన్స్ వైబిలిటీ కాస్త డౌట్గా ఉంది ఇప్పుడున్న తరుణంలో అని చెప్పి ఒక వార్త చూస్తున్నాం. ఐఆర్సిటీసీ లాంటి స్టాక్స్కి ఒక రకంగా నెగిటివ్ కూడా అవుతుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు వీటిలో పెద్దగా ప్రయాణిస్తున్న వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. సో అంటిల్ అన్లెస్ మనకి వ్యాక్సిన్ వచ్చి అట్లీస్ట్ ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఇది ఇట్లే ఉండొచ్చేమో అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎలాంటి ట్రైన్స్లో వెళ్ళే ముందు బస్సులో ఉన్న ఓకే, కానీ ట్రైన్స్లో వెళ్తే ఏసీ ఉంటుంది, దానివల్ల ఇంకా ఎక్కువగా కోవిడ్ విజృంభించే అవకాశం ఉంది, మనకు అటాక్ అయ్యే అవకాశం ఉందన్న ఒక ఆందోళన, భయం జనాల్లో ఉంది. కాబట్టి సో మరికొద్ది కాలం పాటు ఇది ఇట్లాగే ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఈ మధ్య ప్రైవేట్ ట్రైన్స్ అంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రైవేట్ ట్రైన్స్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు, వాటిని నిర్వహించేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఇది ఎట్లా బెనిఫిట్ అవుతుందో చూడాలి. బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ మే చీర్ ఆర్బీఐ ప్యానెల్స్ ప్రపోజల్ ఆన్ ఓనర్షిప్. సో ఇప్పుడు ఎన్బిఎఫ్సిని బ్యాంకుగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉన్న స్టాక్స్లో బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఎల్ఎన్టీ ఫినాన్స్, M&M, ఆదిత్య బిర్లా, చోలా, ముతూట్ ఫినాన్స్, పిరమల్ లాంటి స్టాక్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా మనం కీన్గా కన్సిడర్ చేయొచ్చు, మన రాడార్లో ఉంచుకోవచ్చు. బైజూస్ వాల్యుయేషన్ $12 బిలియన్ స్థాయికి బైజూస్ వాల్యుయేషన్ పెరిగింది. ఈ వాల్యుయేషన్స్తో $200 మిలియన్ కంపెనీ రైజ్ చేసింది. చూస్తూనే ఉండగానే మన కళ్ళ ముందు ఈ కోవిడ్ పాండమిక్ అనేది ఇలాంటి కంపెనీస్కి ఒక వరప్రదాయనిలా మారింది. $12 బిలియన్ వాల్యుయేషన్. ఆల్మోస్ట్ మనకి 90,000 కోట్ల రూపాయల మేర దాదాపు వాల్యుయేషన్ బైజూస్కి ఇప్పుడు కనిపిస్తుంది, 90,000 crores. సో ఈ లిస్టెడ్ కంపెనీస్ ఎంతకాలం ఎంత స్ట్రగుల్ చేస్తే అంత వాల్యుయేషన్ రావాలి మనకి. టాటా బిర్లా పిరమల్ మే లీడ్ ఫర్ బ్యాంక్ లైసెన్స్. సో ఈ వార్త మనం ఆల్రెడీ చూసాము.
హెల్త్ అవుట్లే గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. సో పుట్ఫట్ బాబా ఈసారి ఏం చెప్పారు, తనకు వ్యాక్సిన్కి సంబంధించి యూఎస్ వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలా, ఫైజర్ కంపెనీస్తో బాబా ఏం మాట్లాడారు. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. అలాగే మనం పదే పదే చెప్తున్నట్టు ఈ నవంబర్ 30 తారీఖు నుంచి మనకి ఆప్షన్స్ సంబంధించిన వెబినార్ ఉండబోతుంది. 5 క్లాసులు, 2 అనలిస్టులు శేషు గారు, ఆర్పి గారు ఇద్దరు చెప్పబోతున్నారు. ఫ్యూచర్స్ బేసిక్స్ కవర్ అవుతాయి, ఆప్షన్స్ అండ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ గురించి, ఓవరాల్గా వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ ఎలా మనం జనరేట్ చేయొచ్చు ఆప్షన్స్ని ఉపయోగించని అన్న చాలా అంశాలు ఈ 5 రోజుల వెబినార్లో మనకి కండక్ట్ చేయబోతున్నాం. 27th or 28th కట్ ఆఫ్ డేట్గా పెట్టబోతున్నాం రిజిస్ట్రేషన్స్కి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ లోపు మీరు ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇందులో. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.